ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారు అనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానమని తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం. నిన్ను అలా బాసం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పింది. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం అంతే. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. మొన్ననే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జెరాక్సులు చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి జగచ్చక్షో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది. తెల్లవారు లేస్తే యజుర్వేదం. అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతఘ్నుడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుమిదీరయేత్ అంటాడు. మహాత్ములకి కూడా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి, అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి. నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్య భగవానుడి మీద స్తోత్రం చెప్పాలి. జగచ్చక్షు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి ముద్దయితే ఆ ఎరుపు రంగుతో సూర్యభగవానుడయ్యారు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం కాసేపు ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేసాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది. వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నేను స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే? నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా. అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు ఎలా నిలబడతావు? తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడి ఆయనకి నమస్కారం చేయాలి. అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలెక్కితే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది. ఎతత్ శాస్త్రం ప్రమాణంతే, వేదం ప్రమాణం. నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. నేనైనా వేదం చెప్పింది చెప్పకపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ. నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దామనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్లు కీర్తి గణిస్తాం. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే. కర్మ చెయ్యి, వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి. కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకు అలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే
నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములు అవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడు ఏమండవు, అవును నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను, ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి. కాదు, నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడు ఎదురుగుండా నేను ఎప్పుడూ సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు, ఎన్నడూ వాడు ఎదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనపడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది, వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు, వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలంటే తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే, కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి రాగమునకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైన ద్వేషమైన పుణ్యమైన పాపమైన అనుభవం, ఏ సుఖమైన దుఃఖమైన మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్యవస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలు పెట్టాలి, నిష్కామ కర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు. ఆరంభం చెయ్యి, అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారు అనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ పెడతాను, నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నీ చేయవలసింది చేశానా అంతే. ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం. ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, 4 మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి,
నేను ఆలోచించవలసింది ఏమిటంటే, నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను, నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రములకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల కుంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో శాస్త్రము నాలోంచి పైకి వచ్చిందంతే. ఇప్పుడు మర్యాదైనా అమర్యాదైనా శాస్త్రాంది, నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా, వెళ్ళిపోతున్నా, నన్ను చూసి లేచి నించుంటున్నారా? ఈ మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి? దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి యందు ఊంచుకుని నిలబడగలమో, అది వేదవాక్కుగా, గీతగా, కావ్యముగా, పురాణముగా ఎలా నడిచిందో. తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను, జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్తు. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇవాళ ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను, ఆ అమ్మాయి ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనం అందరం ఇలాగే కూర్చుని ఆమెని ఆదరిద్దాం. చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం, శ్రీరామనవమి. మహాపర్వమైనటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం. అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జననం ఉత్సవం చెయ్యం, మనం సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనకాతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి
చక్కగా మీ అందరూ 7:30 సభా ప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు. అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి, అవతార అంటే కిందకొస్తే అవతారం. అలా కిందకు వచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులనే అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళు అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం. పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు. కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కాక చేస్తారు. సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్కగా వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30కే పెట్టేశారు. చక్కగా రేపు 7 గంటలకే మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు, లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీ స్వరూపంగా పూజలు అందుకోబడినటువంటి నాణెములు ఏమున్నాయో అవే లక్ష్మీ స్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం. అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ కూడా నాణ్యములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి. ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి. అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు. పక్షులు అవి వస్తాయనే 3 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గర కాలేకపోతూ ఉంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో అదొకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం. ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో ఏ ఇబ్బంది పడతారో అని 2 కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షి స్వరూపులైన స్త్రీలకి, ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు. ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్ళాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే 2 కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం. కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయం. రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే.
నోటితో చెప్పడం కాదు, మీకు నేను మనవి చేస్తున్నా. రేపు నైమిత్తిక తిథి కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో, కానీ నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే, ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం? నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణమనందు ప్రతిబంధకం ఉండవచ్చు. నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతి, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి? అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. నేను పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేసాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు, వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలట్టుకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసేసాం, కూర వేసేసాం, పచ్చడి వేసేసామని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే, గోవిందా అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి అన్నం పెట్టేటప్పుడు 6 పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేసాడు అనుకోండి, నీకు వేశానా పిండుడియాలు, వేసావు కానీ తినేశానమ్మాను, ఉండరా వడ్డించే వరకు ఉండొద్దు ఉంటుంది. అమ్మ పెట్టడంలా ఎవరు పెట్టరు, అలాంటి అమ్మే అంటుంది అదేమిటో అలా తిని కాగు ఉంటుంది. కాబట్టి చక్కగా మర్యాద పాటిద్దాం రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి, కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి. శోభానాయుడు గారు అంతటి వారు నిన్న మాట చెప్పారు. ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి. అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతన స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద. ఇంత ఆగిపోతుంది అంతే. అబ్రప్ట్గా ఆఫ్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికి వస్తాయి? ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాల్ని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు. రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నాకు వెనకటికి ఒక ఆయన మాట చెప్పాడు. ఒక చోటుకి వెళితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగా వండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర వండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో వచ్చాడు. ఆయన నేనన్నాను విని 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 విని, ఏమంటే మీ భార్య గారు మీతో పాటు కాకినాడ నుంచి వచ్చేంత ఉపకారం చేశారట, మరి మీరేమి చేయలేదా ఇక్కడికి వచ్చి అన్నాను.
అంటే ఆయన అన్నాడు, చేయకపోవడం ఏంటంటే నా కర్తవ్యం నాది, తిని పెడుతున్నాను కదూ అన్నాడు. నిజమే అనిపించింది నాకు, చాలా పెద్ద మాటరా, తిని పెట్టడం కర్తవ్యం, తినమన్నప్పుడు తినడం కర్తవ్యం, తినమన్నప్పుడు భీష్మించు కూర్చుంటే పదార్థాలు పాడవుతాయి. కాబట్టి రేపటి రోజు ముగింపు కదండి. ముగింపు అంటే ఆనందంతో సంతోషంతో అందరి ముఖాల్లో ఆ ప్రసన్నత వ్యక్తం కావాలి, ఆ సంతోషం వ్యక్తం కావాలి. అబ్బా మళ్ళీ ఎప్పుడూ ఈ పందిళ్ళు, ఇంత కార్యక్రమం, ఇంత హడావిడి, ఇంత తరించడం, ఇన్ని ధ్వనులు, ఇన్ని శబ్దాలు, ఇన్ని నృత్యాలు, ఇంత సంగీతం అని మనందరం పరవశించి బాబాగారి దగ్గర నిలబడి మళ్ళీ త్వరగా సుబ్బారావు గారి చేత ఎన్నో కార్యక్రమాలు చేయించు ఈశ్వరాయనికి సమర్థతనియ్యి అని మనం ప్రార్థన చేసి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటలకల్లా చూసారా, కరతాళధ్వనులు చెయ్యండి చెప్పక్కర్లేదు, వాళ్ళు తృప్తి పడితే వాళ్ళే చేస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తే మనం సీతారామ కళ్యాణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి ఇప్పుడు లలితా సింధూరి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, నృత్య కార్యక్రమం. ఈరోజు కొద్దిగా సమయాన్ని నేను ఎక్కువ తీసుకున్నందుకు మన్నింపబడదనుగాక. సుబ్బారావు ఈ విషయాలు మీరు ఒక్కసారి ప్రకటించండి కోటేశ్వరరావు గారు అన్న కారణం చేత ప్రకటించడం జరిగింది. స్వస్తి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవద్గీతాంతర్గతంగా నేను ఒక శ్లోకాన్ని స్పృశించి విడిచిపెట్టాను. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు కృష్ణ భగవానుడు. ఆయన మాట్లాడుతూ సమత్వం యోగ ఉచ్యతే, యోగము అన్న మాటకి ఆయన నిర్వచనం చెప్పాడు. సమత్వమునకు యోగమని పేరు. అలాగే యోగము అంటే కర్మ చేసేటప్పుడు కౌశలముతో చెయ్యగలగడము. అలాగే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేవన్నీ కలిపి ఒకటిగా మారేటటువంటి ప్రక్రియ జ్ఞానమునందు. వీటన్నింటినీ యోగం అంటారు. యోగ కర్మసు కౌశలం అంటాడు. నిన్న మీతో నేను మనవి చేశాను, యోగస్థ కురు కర్మాణి. కురు కర్మాణి అంటే నువ్వు పని చెయ్యి అంటే ఏదో ఒక పని చెయ్యి కాదు, నువ్వు చెయ్యవలసినటువంటి పని వేద విహితమై, వేదం ఎలా చెప్పిందో అలా చేసిన వాడవైతేనే చిత్తశుద్ధి కలుగుతుంది. యోగస్థ కురు కర్మాణి. ఆ కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే యోగ కర్మసు కౌశలం. కౌశలం అన్న మాట రావడానికి కారణం ఏమిటంటే, గురువుగారి దగ్గరికి శిష్యుడు వెడతాడు ఉపనయనం అయిన తర్వాత. వెళ్ళిన తర్వాత గురువుగారు మొట్టమొదట శిష్యుడికి నేర్పేటటువంటి విషయం ఏది అంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎందుకంటే పూర్వం గురువుగారి ఆశ్రమంలో శిష్యుడు ఉండి చదువుకున్నటువంటి రోజులలో ప్రతిరోజు ఆయన అగ్నిహోత్రం చేసుకోవడానికి ఇతరమైనటువంటి దేవతారాధన యందు తప్పకుండా ఉండవలసినటువంటివి 2 పదార్థాలు. ఒకటి గోవు, 2 దర్భ. ఈ 2 లేకుండా ఏవీ నడవదు. కాబట్టి దర్భలు తీసుకురావాలి శిష్యుడు. ఈ దర్భలు తీసుకొచ్చేటప్పుడు ఆ దర్భ కోసి పట్టుకురావడంలో గురువుగారు తీసుకురమ్మన్నారు కదా అని చెప్పి అక్రమాలినవి, పనికొచ్చినవి, పనికిరానివి అన్నీ కోసి పట్టుకురాకూడదు. ఆ కొయ్యడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. ఏమిటా నేర్పరితనం అంటే, ఆ మొదలు విడిచిపెట్టి మళ్ళీ అది పైకి పెరగడానికి వీలుగా కావలసినటువంటి అంకుర భాగాన్ని విడిచిపెట్టి కొయ్యవలసి ఉంటుంది. అందులో ఏ కారణం చేతనైనా చిరిగిపోయినది, కన్నం పడిపోయినది, వడిలిపోయింది ఉంటే దాన్ని ఇక కొయ్యకూడదు. ఎందుకంటే అవసరం లేదు. అవసరం ఎక్కడ వరకో అక్కడ వరకు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది తప్ప తనకు అవసరం లేని దానిని స్పృశించవద్దు. మనకి వేదాంతంలో సనాతన ధర్మంలో అపరిగ్రహము అని ఒక మాట. అపరిగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచమంతటినీ ఈశ్వరుడు శర్వశబ్దము చేత భోగస్థానముగా నింపి ఉంచుతాడు. అందుకే శర్వ శర్వాణి అని శివుడికి అమ్మవారికి పేరు, శర్వ అని విష్ణు సహస్రంలో విష్ణువుకి పేరు. ఇద్దరికీ ఆ పేరు ఉంటుంది, శర్వ అన్న పేరు. శర్వ అన్న పేరుకి అర్థం
ఈ భూమి మీద మీరు పట్టుకెళ్ళి ఓ దోషుడు గింజలు వేశారనుకోండి, ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క మొలక వస్తే ఆ మొలకకి ఒక కంకు వచ్చి ఒక్క కంకులో మీరు ఎన్ని గింజలు చల్లారో అన్ని గింజలు వస్తాయి. మీరు భూమి మీద వడ్ల గింజ వెయ్యగలరేమో, కానీ వడ్ల గింజ మొలకెత్తి ఒక మొక్క అయ్యేటట్టు, ఆ మొక్కకి కంకు వచ్చేటట్టు, ఆ కంకులో ధాన్యం ఉండేటట్టు చెయ్యగలిగిన శక్తి మాత్రం ఈ లోకంలో ఎవరికీ లేదు. పంచభూతములలో నుండి సంపదను తేవడం కానీ, పంచభూతములను పెంచడం కానీ తగ్గించడం కానీ ఎవరికీ సాధ్యము కాలేదు, సాధ్యము కాదు కూడా. భూమిని ఒక అంగుళం మీరు పెంచలేరు, భూమిని ఒక అంగుళం మీరు తగ్గించలేరు. వాయువు విశేషమైన వేగంతో వీయాలి అని నిర్ణయం తీసుకుంటే జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మీరు పునర్నిర్మాణ ప్రక్రియ చేయవలసి ఉంటుందేమో, కానీ గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వేసినప్పుడు విద్యుత్ స్తంభం ఒరిగిపోకుండా మీరు ఆపలేరు. మనం పెట్టుకున్న రాడార్ వ్యవస్థ కూడా కుప్ప కూలిపోవలసిందే. అది ఈశ్వరుడు యొక్క నిర్దేశకత్వం, ఆయన యొక్క శాసనం అలా ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత పెట్రోల్ ఉంచాడు ఈ భూమిలోని మీరు అడిగారనుకోండి, అది ఎవరూ చెప్పలేరు. ఎప్పటికి ఏ బావి దొరికితే ఆ బావి దొరికింది అనుకోవడం. ఎంతోమంది, కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల కార్లు వాడారు, కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ ఖర్చు పెట్టారు, భూమిని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు మాత్రం అలా నింపుతూనే ఉన్నాడు, భూగర్భమునందు ఉంచాడు. మీకు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భవతి అని సంస్కృతంలో ఒక మాట. భవతి అంటే నిలబడుట, ఉండుట, ఉన్న పదార్థం ఉండడాన్ని భవతి అంటారు. అలా ఉన్నది ఉన్నట్లు ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపించినటువంటి ఉత్తర క్షణంలో పడిపోతాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. ఊపిరి తీయడంలో వేగం పెరిగినా, ఊపిరి విడిచిపెట్టడంలో వేగం తగ్గినా, లోపలికెళ్ళిన ఊపిరి బయటికి రాకపోయినా, బయటికి వచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా చనిపోతున్నాడు, చనిపోయాడు అని గుర్తు. ఎక్కడుంటుంది మృత్యువు అంటే అంతకన్నా సన్నిహితంగా ఉండేది వేరొకటి లేదు అంది వేదాంతం. మా ఆవిడ ఇంట్లో ఉంటుందేమో, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, కానీ నా మృత్యువు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది, నా ముక్కు మీదే ఉంటుంది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే అయిపోయింది, బయటికి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోతే అయిపోతుంది. కాబట్టి అటువంటి ప్రక్రియతో నడపగలిగినటువంటి ఈశ్వరుడు భవతి, ఉన్నది అన్నది ఎంతకాలమో ఆయన అనుగ్రహమో అంతకాలము. భోగము, సుఖము అని మనం ఏం పిలుస్తామో అవన్నీ ఈశ్వరానుగ్రహమే. ఉత్తరాఖండలో రామాయణంలో వాల్మీకి మహర్షి మాట అంటారు, అసలు సుఖమన్న మాట ఎక్కడుందో తెలుసా? వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. సుఖమన్న మాటకంతటికీ అర్థం ఏమిటంటే గాలి ఒక్కటే. ఇంట్లో ఎన్ని మధుర పదార్థాలు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అవనివ్వండి, ఎంత అధికారం ఉండనివ్వండి, ఎంత అందగాడవనివ్వండి, ఊపిరి అందట్లేదు అనుకోండి, ఇంకేమిటి సుఖం వీటన్నిటితో? తనకి ఏమీ ఉండదు. ఏసీ థియేటర్లో కూర్చున్నవాడు సంతోషంగా ఉంటాడేమో, ఏసీ బెడ్రూమ్లో పడుకున్నవాడు సంతోషంగా పడుకుంటాడేమో, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు ఏం సంతోషంగా ఉంటాడు? అది ఏసీయే అవ్వచ్చు, అదేం పెద్ద సంతోషం ఏంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండడం? వాడికి ఊపిరి అందక అందులోకి వెళ్ళాడు, ఇంకా వాడికి సుఖం అన్న మాట ఎక్కడుంది? చల్లగా ఉన్నా సుఖం ఉండదు. వాయు ప్రాణ సుఖం వాయు, అసలు నీకోటి ఊపిరి అందితే లోపలికి ఊపిరి వెళ్ళి సరిగ్గా బయటికి వస్తుంటే అది సుఖం అన్నమాట అంటారు వాల్మీకి మహర్షి. ఆ ఊపిరియే సుఖము నిజానికి. ఊపిరి సరిగ్గా వెళ్ళి ఊపిరి సరిగ్గా బయటికి వస్తే చాలు సంతోషం. వెనకటి ఒక ప్రధానమంత్రి 7 రోజులు పడిశంతో బాధపడి 7 రోజులు మరణించిన వాడితో సమానం నేను అబద్ధం చెప్తే అన్నాడు. పడిశంతో 1 గంట బాధపడడం అంత కష్టం, ఎందుకంటే ఊపిరి అందకపోవడమే దాంట్లో ఉన్న పెద్ద బాధ. అంటే వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. ఆయన ఎన్ని భోగస్థానములను పెట్టాడో ఇందులో. కంటితో చూసే జలపాతం దగ్గర నుంచి అందంగా విరిసేటటువంటి పువ్వు వరకు, సాయంకాలం విరిసే పువ్వులు కొన్ని. ఈ చైత్రమాసానికి వైశాఖ మాసానికి మనకి ఆర్షధర్మంలో ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. ఇవి 2 వసంత ఋతువులు వస్తాయి. చైత్రాన్ని మధుమాసము అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. ఈ 2 నెలల్లో 2 ప్రత్యేకమైన వస్తువులు దొరుకుతాయి. ఒకటి మామిడి పండు, ఒకటి మల్లె పువ్వు. మల్లె పువ్వు యొక్క సువాసన ఎంత గొప్పగా ఉంటుందో, మామిడి పండు యొక్క రసం ఎంత తీయగా ఉంటుందో
అంతటి సువాసన కలిసినటువంటి మధురమైన వాక్కు కలిగిన శంకర భగవత్పాదులు, అంత గొప్ప వాక్కు, అంత గొప్ప నడవడి కలిగినటువంటి రామచంద్రమూర్తి ఈ 2 నెలల్లోనే పుట్టడం ఆశ్చర్యకరమైన విషయం. అసలు మహాపురుషులందరూ లోకంలో చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. కాబట్టి అందుకే వాటికి మధుమాసము, మాధవమాసము అని పేరు. ప్రకృతిలో ఋతువులుగా, రాత్రింబవళ్ళుగా, నిద్రగా, లయంగా, స్వల్పకాలిక లయంగా, ఆకలిగా, అన్నం తీరడంగా, ఇన్నిటిగానూ బాహ్యమునందు ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుమంతా భూమిలోంచే రావాలి. ఆ కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే రావాలి. మీరు ఏ భోగం అనుభవిస్తున్నారనుకుంటున్నారో ఆ భోగములన్నీ కూడా భూమిలోంచే వస్తాయి. కాబట్టి శర్వహ అంటారు. ఆ భూమి నుండి సమస్త భోగములకు కావలసినవి ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈ ఇచ్చినప్పుడు సనాతన ధర్మంలో ఒక మాట వాడతారు, అపరిగ్రహము. అపరిగ్రహము అంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కన్నా ఎక్కువగా నువ్వు పుచ్చుకోకూడదు. అది స్వయంగా ఎవరికి వారు పాటించవలసినటువంటి నియమం. ఎందుకంటే తనకి ఎంత కావాలో అంత అనుభవించినటువంటి వాడు తనని తాను మోసం చేసుకున్నవాడు. తనకెంత కావాలో అంతకన్నా తక్కువ చేసుకుని బతికి భవిష్యత్ తరాలకి దాచిపెడదామనుకున్నవాడు స్వార్థంతో బతికి తనని తాను సుఖపెట్టుకోనివాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ వాడినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. ఈ ప్రపంచంలో మన వారసులకి దక్కవలసినవి నిష్కారణంగా వీడు వాడుకుని ఉంది కదా అని చెప్పి ఆ భూమి నుంచి వచ్చేటటువంటి ఐశ్వర్యమును పాడు చేసినవాడు. అందుకే అపరిగ్రహము ఉండాలి అని చెప్పింది సనాతన ధర్మం. నీకు ఎంత అవసరమో అంతవరకు తప్ప, అంతకు మించి నీకు తీసుకునేటటువంటి అధికారం కానీ, అంతకు మించి దాచుకునే అధికారం కానీ వద్దు. ఎంతవరకో అంతవరకు జీవించు. చిత్రం ఏంటంటే ఈ అపరిగ్రహమును గురించినటువంటి బోధ చెప్పవలసింది మనుష్యుడికొక్కడికి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వేదం చెప్తోంది. అందులో 83,99,999 ప్రాణులు అపరిగ్రహం పాటిస్తాయి తమంత తాముగా. కడుపు నిండిపోయిందనుకోండి పక్షి తిందో, కడుపు నిండిపోయిందనుకోండి కుక్క తిందో. దానికి బిడ్డలు పుట్టాయనుకోండి పాలిస్తుంది. ఆ బిడ్డల ఆహారం తినడం వచ్చింది అన్నాయనుకోండి వదిలిపెట్టేస్తుంది. ఆ బిడ్డల కోసం కుక్కలకి బ్యాంకులు, పిల్లులకి బ్యాంకులు లేవు. కానీ చిత్రం ఏమిటంటే ఒక్క మనుష్యుడొక్కడే తన కొరకు కాకుండా కొన్ని తరాల వరకు దాచాలనేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. దాచవద్దని శాస్త్రం చెప్పలేదు, దాచమనే చెప్పింది. కానీ ఎంత దాచాలి అన్నది కూడా వేదం మాట్లాడింది. అతిగా వెళ్ళి పాడు చేసుకోవద్దు జీవితాన్ని. కాబట్టి యోగ కర్మసు కౌశలం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేద తాత్పర్యమును మీరు గ్రహించి మీరు కర్మ చేసేటప్పుడు దాన్ని ఎలా చెయ్యాలో ఆ నైపుణ్యముతో నేర్పరితనంతో కర్మ చెయ్యగలిగినటువంటి విధానానికి కౌశలం. దర్భ ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి. కుశ అంటే దర్భ. అంతేకాని దర్భని మొదలంట పెళ్ళగించేశారనుకోండి మళ్ళీ ఎలా వస్తుంది దర్భ? అదే దర్భని కొంత కోసి విడిచిపెట్టేశారనుకోండి, దర్భకి చివర్లు ప్రధానం. దర్భ చివర్లు ఏ దిక్కుకు వేశారు అన్నదాన్ని బట్టి మీరు ఏ కార్యం చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. దక్షిణ దిక్కుకి కొసలు వేశారనుకోండి పితృకార్యం చేస్తున్నాడని గుర్తు. తూర్పు దిక్కుకు కొసలు వేశాడనుకోండి ఈశ్వరారాధన చేస్తున్నాడు అని గుర్తు. కాబట్టి కొస ఉండాలి, మొదలు నీకెందుకు? కాబట్టి పాడు చేయకూడదు. లోకంలో దేన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి హక్కు మనకి ఇవ్వలేదు. అంతటి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమ కూడా ప్రయోజనం అయిపోయిన తర్వాత సముద్రంలో బారేయచ్చు, మళ్ళీ ఎవడెళ్తాడు ఉత్తర దిక్కుని. మళ్ళీ పట్టుకెళ్ళిపోయి సంజీవనీ పర్వతాన్ని హిమాలయాల్లో సుస్థాపితం చేసి వెనక్కి వచ్చేసారు ఆయన. అంత యుద్ధకాండలో కూడా అపరిగ్రహము అంటే తనకెంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కర్మ చేసి దాని వలన ప్రయోజనమును సాధించుకొనుట తప్ప నిష్కారణమైనటువంటి కర్మ చెయ్యడం కానీ, నిష్కారణంగా ప్రకృతిలోంచి మీకు అక్కర్లేని వాటినన్నింటినీ స్వీకరించడం కానీ చేయవద్దు. 2 కర్మసు కౌశలం అన్న మాటలో నేర్పరితనంతో చెయ్యడము అని కదండి మీరు అన్నారు. నేర్పరితనంతో చెయ్యడము అంటే నేను అయ్యప్ప స్వామి గుళ్ళో ఉపన్యాసాలు జరిగేటప్పుడు ఎప్పుడు 42 రోజులు ఉపన్యాసాలు చెప్పినా గోపాలకృష్ణ గారు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అమ్మ రాత్రి ఎవరితో దొంగలు ఎత్తుకుపోయారు గొలుసు ఇంటికి ఎడుతుంటే మీ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళేటప్పుడు. లేకపోతే వీధిలో పార్కింగ్లో పెట్టిన సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారు
ఈ మధ్య మహాభారతం చెప్తుంటే ఎవరో బ్యాంక్ ఆఫీసర్ గారు ఆ స్కూటర్ డిక్కీలో పెట్టుకున్నటువంటి చెస్ట్ కీస్ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇంతమంది భారతం వినడానికి వస్తే బయట ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల మీద కూడా కొంతమంది కూర్చుని వింటూ ఉంటారు. ఒకడు ఎందుకు వస్తాడంటే అందులో ఉన్నది వాడికి పనికొచ్చిందా పనికి రాలేదా అన్నది అనవసరం. చౌరాయి శష్ఫలాభాయ అని దొంగవాడికి వెంట్రుక మొక్క దొరికినా ఆనందమే, వాడిదా ఏమి. అందుకని ఆ డిక్కీ తెరిచి అందులో ఉన్నటువంటి వస్తువు పట్టుకుపోయాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఉద్యోగం చేయడం ఎంత జాగ్రత్తగా చేస్తానో, ప్రవచనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతానో, నేను భోజనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా భోజనం చేస్తానో, వ్యాయామం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యాయామం చేస్తానో, అంతకన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేయవలసింది దొంగతనం ఈ లోకంలో. ఎందుకంటే నేను 20 ఏళ్ళు ఉద్యోగం చాలా బాగా చేశానండి, ఏదో ఒక్కసారి ఫైల్ తప్పు రాశానండి అన్నాను అనుకోండి, ఏదో ఓ మెమో ఇచ్చి హవెవర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ కేర్ఫుల్లీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ that you are negligent while discharging your duties, still a lenient view is taken and the memo dropped for this time. However, you are cautioned to be more careful in future. అని నాకు ఒక లెటర్ ఇచ్చి విడిచిపెట్టేస్తారు. ఒక దొంగ దొరికిపోయాడు అనుకోండి, అయ్యా ఇప్పటికి నేను 12,374 దొంగతనాలు చాలా బాగా చేశాను, ఇది ఒక్కటే దొరికాను అంటే క్షమిస్తారా? ఒక్కనాటికి క్షమించరు. ఇతపూర్వం నైపుణ్యంతో చేసినవన్నీ ఇప్పుడు పెద్ద శిక్షకి కారణం అవుతాయి. చాలా హత్యలు బాగా చేశానండి, ఈ హత్య దగ్గరే దొరికిపోయాను అన్నాడు అనుకోండి, అది ఆయన్ని క్షమించడానికి కారణం అవ్వదు, ఆయన్ని ఇంకా బాగా శిక్షించడానికి కారణం అవుతుంది. యోగ కర్మసు కౌశలం, పని చేసేటప్పుడు నువ్వు నేర్పరితనంతో చెయ్యి అని కృష్ణ పరమాత్మ అన్నారు కదండి. అందుకని నేను చాలా నేర్పరితనంతో దొంగతనం చేశాను, చాలా నేర్పరితనంతో హత్య చేశాను అంటే అది కూడా కర్మసు కౌశలమే అవుతుందా? అందుకే ఆయన వెంటనే పక్క శ్లోకంలో ఈ మాట అనడానికి కారణం అదే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. నువ్వు చేసే పని ఏది పడితే ఆ పని నువ్వు చేసేసి నేను చాలా నేర్పరితనంగా చేశానండి అనకూడదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, తిరుమల వెళ్ళామండి దర్శనానికి, కోటేశ్వరారు మేము 50 రూపాయల కిలో ఇలా వెళ్ళి బయటకు వచ్చేస్తుంటే లోపలికి వెళ్ళేవాళ్ళు వెడుతుండగా బయటికి వెళ్ళే వాళ్ళందరినీ కాసేపు నించోపెట్టారు, ఏదో ప్రసాదాలు గుండిగలు వెడుతున్నాయి, 200-300 మంది అయిపోవడంలో అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు, నేను మెల్లిగా తాడు కింద నుంచి దూరి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళలోకి వెళ్ళిపోయానండి. ఇలా ఆనంద నిలయంలోకి 3-4 మాటలు వెళ్ళిపోయి ఒక్క రోజులో 4 దర్శనాలు చేసుకొచ్చానండి అంటాడు. ఇప్పుడు అది నేర్పరితనమా, చాలా బాగా చేసినటువంటి దర్శనమా, ఈశ్వరుడి దృష్టిలో నువ్వు అపరాధివా? నువ్వు అపరాధివే. భగవద్దర్శనం అలా చేయడం, దొంగ దర్శనాలు చేయడం ఏమిటి? అలా వెళ్ళకూడదు. ఈశ్వరుణ్ణి నువ్వు ఎలా చూడాలో అలా ఒక్క మాట చూడాలి. అందుకే రాజద్వారే రాజగృహే దర్శనం చేయమని చెప్తారు. తప్పించి ఇంకొకలా దర్శనం చేయకూడదు. నీకు అలా అవకాశం లేకపోతే ఇంకొక మారు చూడాలనిపిస్తే చూడ్డానికే విమాన వెంకటేశ్వరుడు ఉంటాడు, బయట నుంచి చూడాలి తప్ప ఇక అంతరాలయంలోకి మళ్ళీ జొరపడకూడదు. నీకు విమాన వెంకటేశ్వరుడు కూడా కనపడకపోతే బయటికి వచ్చి విమానాన్ని చూడు చాలు. ఆనందనిలయ విమానం ఎక్కడి నుంచైనా కనపడుతుంది. ఒక్కసారి ఆనందనిలయ విమానాన్ని చూసి నువ్వు నమస్కారం చేస్తే నువ్వు వెంకటేశ్వర దర్శనం చేసేసినట్టే. నీకు విమానం కూడా కనపడకపోతే ప్రాకారాన్ని దర్శనం చాలు, గోడకి నమస్కారం చేయి, నువ్వు ఈశ్వరుడికి దర్శనం చేసినట్టే. నీకు ప్రాకారం కూడా కనపడకపోతే అర్చకుడు అలా వెడుతుండగా చూడు, నువ్వు ఈశ్వర దర్శనం చేసినట్టే. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకోవద్దు, నేను ఆగమంలోంచి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. దేవాలయాన్ని 8 పెట్టి భాగిస్తారు. భాగించి దేవాలయంలో ఉన్నటువంటి 8 ఈశ్వర స్వరూపములే. ప్రాకారము, ధ్వజము, గోపురము, విమానము, అంతరముగా ఉన్నటువంటి ధ్రువమూర్తి, పరివార దేవతలు, అర్చకుడు, వీళ్ళందరినీ కలిపి ఈ ఆలయంగా భావన చేస్తారు తప్ప ఆలయం అంటే ఒక్క మూల విరాట్ కాడు. అలా అయితే విమానంలో ఉన్న మూర్తి ఇవన్నీ ఉండే అవకాశం ఉండదు ఆగమంలో. కాబట్టి యోగ కర్మసు కౌశలం అంటే వేదము ఏది చెయ్యమని చెప్పిందో అది మాత్రమే చెయ్యి తప్ప వేదము చెయ్యవద్దన్న పనిని నువ్వు చాలా కౌశలంతో చేసినా నువ్వు చేసిన దానివల్ల నీకు పాపము సంక్రమిస్తుంది, కానీ నీకు పుణ్యము సంక్రమించదు, చిత్తశుద్ధి కలగదు దానివల్ల.
నీకు చిత్తశుద్ధి కలిగే అవకాశము లేనే లేదు. ఆ కర్మ నీకు ఎందుకూ పనికిరాదు. సరికదా ఆ కర్మ నిన్ను బంధనంలో పడేస్తుంది. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు అలా కూర్చుని ఉంటే నేను ఒక తాడు పట్టుకొచ్చి మీ చుట్టూ ఇలా తిప్పాను అనుకోండి, ఏం చేసినట్లు? మిమ్మల్ని బంధించాను. నేను ఇప్పుడు ఆ తాడు ఇలా తిప్పాను అనుకోండి, ఏం చేశాను? విడుదల చేసినట్టు. 2 మాటలు నేను తాడే తిప్పాను. 2 మాటలు తాడు తిప్పినా మొదటిసారి ఒక దిశలో తిప్పేస్తే బంధనం, వ్యతిరేక దిశలో రెండోసారి తిప్పితే విడుదల. మీరు తాడు తిప్పడమే ప్రధానంగా తిప్పేయకూడదు. తాడు తిప్పేటప్పుడు ఎటు తిప్పితే విడుదల దొరుకుతుందో, ఎటు తిప్పితే బంధనంలో పడతారో తెలిసి ఉండాలి. ఏదో కర్మ చేసేసానండి అంటే కుదరదు. నాకు తెలియదండి అంటే కుదరదు. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లో మాట అంటుంది రావణాసుడితో, ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది ఆవిడ. ఏమయ్యా, ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు లేరా? ఇలా చెయ్యాలని ఎవరు చెప్పరా? ఒకవేళ చెప్పినా నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసిన దాన్ని ఆచరించవా? ఎక్కడొచ్చింది దోషం? అందుకే సుందరకాండ పారాయణ చేయిందంటారు. తన బుద్ధికి ఏది తోచిందో అది మాత్రమే చేసినటువంటి వాడు మరింత బంధనములోకి వెళ్ళిపోతాడు. ఎంతో చేసుకుంటూ వెళ్ళినా చివరికి వెళ్ళేటప్పటికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో మీకు నేను ఇదిగో ఇది హెచ్చ వేసుకుంటూ వెళ్ళండి, ఎంత వస్తుందో ఆఖరణ అంత ధనం ఇస్తాను అని 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 కాగితాల మీద వేసాను అనుకోండి, బోల్డ్ అని అంకెలు. అయ్య బాబోయ్, నాకు ఇంత డబ్బు ఇస్తాడు, 2 1 2 2 3 6 6 4 24 24 5 120 ఇలా మీరు పొంగిపోతూ లెక్క పెట్టేసి ఆఖరికి వెళ్ళేటప్పటికి ఇంటూ 0 అని ఉందనుకోండి, ఇప్పుడు ఏమిటి వస్తుంది ఆఖరణ మీకు? మీరు లెక్క పెట్టే వాళ్ళకి 12 కోట్లు వచ్చినా 12 కోట్లు ఇంటూ 0 చివరంది =0. కర్మ ఎందు కౌశలము లేకపోతే అంతే. అందుకే భగవద్గీత ఉపనిషద్ అంటే విశ్వాసమున్నవాడికి, తన చిత్తశుద్ధిని ఏర్పరుచుకుందాం అనుకున్నవాడికి, శాస్త్రమును ప్రమాణముగా స్వీకరిద్దాం అనుకున్నవాడికి, జన్మ సాఫల్యమును పొందుదాం అనుకున్నవాడికి పనికొచ్చేదే తప్ప బయట వర్షం వస్తోంది కాసేపు ఇక్కడ ఏదో షామియానా వేశారు లోపలికి వెళ్ళి కాసేపు అదేమిటో చెప్తున్నాడు విని వెళ్ళిపోదాం అనుకున్నవాడి కోసం పనికొచ్చేది కాదు భగవద్గీత. భగవద్గీత ఎవరి కొరకు అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు. ప్రతి అధ్యాయం చివర తాను తరించాలి, మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి అనుకుని గురువు మీద, శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద విశ్వాసం ఉండి కూర్చుని విన్నవాడెవరో వాడికి పనికొచ్చేది తప్ప ఏదో సరదాగా విందామండి అనే వాళ్ళకి పనికొచ్చేటటువంటిది భగవద్గీత కాదు. భగవద్గీత ఎవరికి ఫలితాన్ని ఇస్తుంది? భగవద్గీత దాని మీద విశ్వాసంతో ఆచరించడానికి సిద్ధపడిన వారికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి యోగః కర్మసు కౌశలం. కర్మని చేసేటప్పుడు కౌశలంతో ఎవడు చేస్తాడో వాడే యోగమునందున్నవాడు. కాబట్టి యోగమునందుండుట అంటే ఏవేవో పేర్లు పెట్టి దానికి ముందుకు తీసుకొచ్చి కొత్త కొత్త పేర్లు ఏవో పెడితే అది యోగం అయిపోతుందని మీరు అనుకోవద్దు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను మీతో మాట చెప్తాను, గమనించండి. కలెక్టర్ అని ఒక పదం ఉంటుంది లోకంలో. ఇప్పుడు ఆ కలెక్టర్ అన్న మాటకి ముందుకు తీసుకొచ్చి మీరు ఏం పెట్టండి, కలెక్టర్ కన్నా గొప్పది మాత్రం కాదు. జాయింట్ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. డిప్యూటీ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. టికెట్ కలెక్టర్ అన్నాను అనుకోండి, కలెక్టర్ కన్నా గొప్పవాడు కాడు. కలెక్టర్కి ముందు కలెక్టర్కి తర్వాత ఏమీ చేర్చకపోయినా కలెక్టర్ అన్న మాటను వదిలేస్తే చాలు, ఆయనే డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ గారు వస్తున్నారండి అంటే ముందు ఏమీ లేకపోతే ఆయన కన్నా గొప్పవాళ్ళు, ముందు ఏమైనా పెడితే కలెక్టర్ గారి కన్నా తక్కువే. పేరు పెరుగుతుందేమో, జాయింట్ కలెక్టర్ అంటే 2 మాటలు ఉన్నాయేమో, కానీ కలెక్టర్ గారి కన్నా గొప్పవాడు జాయింట్ కలెక్టర్ కాడు, కలెక్టరే గొప్పవాడు. అలాగే యోగః అన్న మాటని మీరు యోగః అని అర్థం చేసుకుంటేనే అర్థం. అంతేకాని యోగం ముందుకు తీసుకొచ్చి ఇంకా కొత్త కొత్తవేవో తగిలించి మీరు నేర్చుకోవడం మొదలెట్టారనుకోండి, అసలు నిజంగా యోగం సిద్ధిస్తుందా అంటే దాంట్లో చెప్పడం కష్టం. ఎందుకంటే మీకు ఎవరు చెప్పారు అన్నది కాదు, సాక్షాత్ ఈశ్వరుడు జగద్గురువుగా నిలబడి చెప్తున్నారు, కృష్ణం వందే జగద్గురుం. అందుకే భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటంటే కృష్ణ భగవానుడు దాన్ని జగద్గురువు స్థానంలో కూర్చుని చెప్పాడు కనుక
ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఇండియాలో ఉన్నారా లేదా అన్న దాంతో సంబంధం కూడా ఉండదు. మీరు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్లో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, మీరు కాకినాడలో ఉండొచ్చు, కొవ్వాడలో ఉండొచ్చు. భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశాన్ని మనసుతో పూర్తిగా పట్టుకుని చేసిన వాడెవడో వాడే జగద్గురువుకు శిష్యుడు. సాక్షాత్ శంకరాచార్యుల వారే పుట్టినటువంటి కాలటీలో ఉండి భగవద్గీత మీద నమ్మకంతో బతికితే శంకరాచార్యులు వారు ఆయనకి గురువా అని నన్ను అడిగారు అనుకోండి, ఒక్కనాటికి కారు. పక్కన కూర్చున్న వాళ్ళందరూ శిష్యులు కారు గురువు గారికి. గురువు గారు అన్న మాట ఎవరి పట్ల అన్వయం అవుతుందంటే, ఎవరికి ఆ గురి ఉందో వాడికి ఆయన గురువు. గురి లేదు, ఉత్తినే పక్కన ఉంటాడంతే ఎప్పుడు. ఆయన అలా పక్కనున్నటువంటి వాడు శిష్యుడైపోవాలని ఏం లేదు లోకంలో. శిష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుని ఎంచుకున్నవాడు. గురువు ఎవరు? బరువు. నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. బరువు అంటే దానికన్నా ముందున్నది దానికన్నా తక్కువ బరువు ఉంది కాబట్టి దాని ముందున్న దాని బరువు ఎక్కువ. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు, తక్కువవాడు. ఆయన నాకన్నా చాలా తెలుసున్నవారు, శాస్త్రం ఎరిగిన వారు, వారి దగ్గర నేను తెలుసుకోవాలి, వారు చెప్పింది నేను పాటించాలి అని మీరు నమ్మారనుకోండి. మీరు నమ్మి పాటిస్తే గురువు. మీకు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, నేను పేరుతో గుర్తుపట్టేవాళ్ళు, ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవాళ్ళు మా గురువుగారు అనేవాళ్ళు నాకు ఎంతోమంది ఉన్నారు. నేను గురువునో కాదో తరువాతి మాట, నా మీద గురి పెట్టుకున్నారు అని నేను అనుకోవలసిన వాళ్ళు. కానీ అసలు అంత గురున్నవాడోడున్నాడు అన్న విషయం మనకి తెలియకుండా కూడా ఉంటారు శిష్యులు లోకంలో. అది విచిత్రం. నిన్న నా దగ్గరికి ఈ ఉపన్యాసానికి బయలుదేరడానికి ముందరే, అమ్మా ఇప్పటికి 3-4 పర్యాయాలు హైదరాబాద్ నుంచి వచ్చాను, గురువుగారిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం, నేను మాట్లాడినమ్మా, ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలి సభకి, నేను ఆయనకి ప్రతిబంధకం కాను, ఒక్కసారి ఇలా వంగి ఆయన పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతా అంటే, నా భార్య సరే అయితే అంత బతిమాలుతుంటే కాదనకూడదని సరే కూర్చోండి. నేను సంధ్యావందనం చేసుకుని వచ్చా. వాళ్ళిద్దరూ నిమ్స్లో కార్డియాలజిస్టు, ప్రఖ్యాతి వహించినటువంటి ఒక కార్డియాలజిస్టు, ఆయన భార్య, ఆవిడ కూడా డాక్టర్. ఇద్దరూ నిమ్స్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మగారు అంటే ఆ పిల్లవాడి అమ్మగారు కూడా డాక్టర్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు వచ్చారు నిన్న. ఆ పిల్లవాడు ఒక్కటే మాట అన్నాడు, ఆ అమ్మాయి ఒక్కటే మాట. వాళ్ళు అన్నారు, మేము పూర్వం దీనికో దానికి అశాంతిగా ఉండేవాళ్ళం, మీ ఉపన్యాసాల సీడీలు విన్న తర్వాత మన కర్మ మనం చేస్తూ విడితే ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు మనం అనుకున్నది ఇవ్వలేదు అంటే అది ఇవ్వకపోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంది, వాడు ఇచ్చాడు కాబట్టి ఆ ఇచ్చింది పొందడం వల్ల ప్రయోజనం ఉంది అని నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మేము ఎంతో హాయిగా ఉంటున్నాం గురువుగారు అని. వాళ్ళిద్దరూ అంత ప్రఖ్యాతి వహించిన వైద్యులు. వాళ్ళు నా ఉపన్యాసాల్లో ఉన్నటువంటి సారాన్ని మాట్లాడుతుంటే నేను కేవలం నమస్కరించి వెళ్ళిపోవలసి ఉంటుందమ్మా, మాట్లాడడం కుదరదన్నవాడిని 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండిపోయి దొరగారితో అన్న బయటకు వస్తూ, దొరగారు ఒక 10 నిమిషాలు ఇద్దరు డాక్టర్లకు ఇవ్వవలసి వచ్చింది, ఆ కారణం చేత కొంచెం ఒక 5 నిమిషాలు ఆలస్యమయ్యానండి బయలుదేరడం అని. ఏం దొరగారు, అటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు అని నాకు తెలియదు. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నా నన్ను గురువుగా స్వీకరించిన వారు, అంటే నాన్న ఎందు బరువు ఉంచిన వారు, ఆయన తెలుసున్నవాడు, ఆయన దగ్గర మనం తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి వాళ్ళు శిష్యులు. అంతేకాని ఉత్తినే నా పక్కనుండి ఏం చెప్తున్నానో అన్నీ విని, పాపం ఆయనకి అదో అలవాటు అండి, అలా చెప్తారు రోజు సాయంకాలం అంతే, పాపం ఏదో వింటే ఆయన సంతోషిస్తారన్నారు అనుకోండి, అది శిష్యుడు అనిపించుకోవడానికి లక్షణం కాదు, ఒక శ్రోత ఏమో అంతే తప్ప అది శిష్యరికము కాదు. అందుకే గురువుగారిని పిలిచేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, నిజమైన శిష్యులు వేళ్ల మీద ఉంటారు. వాళ్ళు గురి కలిగిన వారు గురువుగారి మీద. వాళ్ళు గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటని, ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆ పితుకుల్లోంచి కింద పడిన పాలని జాగ్రత్తగా చుక్క కింద పడకుండా పట్టేటటువంటి గొల్లవాడు ఎలా పట్టుకుంటాడో అలా పట్టి 10 మందికి పంచిపెట్టి ఆరోగ్యాన్ని పొందినట్లు గురువు నోటిలోంచి వచ్చేటటువంటి మాటని అంత జాగ్రత్తగా పట్టుకుని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకున్నవాడెవరో వాడు శిష్యుడు.
అంతేగాని ఆయన ఏం చెప్తే మాకెందుకండి, ఏదో కాసేపు చెప్పమన్నాం కాబట్టి చెప్పాడండి, అవన్నీ మాకెందుకండి అన్నారు అనుకోండి, ఇంకా ఆయన గురువు గాడు శిష్యుడు గాడు. కాకపోతే ఏమిటంటే లోకంలో మర్యాదలో గురువు అని చూడండి, సైకిల్లో గాలి కట్టేవాడిని కూడా గురువు కాస్త గాలి కొట్టేవా అంటారు. ఆ గురువుకి ఈ గురువుకి పెద్ద తేడా ఏం ఉండదు అటువంటి స్థితిలో. నేను యథార్థం మాట్లాడతాను. సైకిల్లో గాలి కొట్టడానికి ఈ గురువు గాలి కొట్టు అంటే ఎంతో, గురువుగారు చెప్పిన మాట పాటించడానికి పనికి రాకపోగా ఇన్ని గురువుగారిని పిలవడం అంతే. ఏమిటి ఆయనకి గౌరవం? ఆయన మాట ఎందుకు పనికొచ్చినట్టు? మీకు ఒక విషయం ఏదైనా పనికొచ్చి నా జీవితం మారింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను అందుకే తరచూ అసహ్యించుకునేది ఒకటే, కోటేశ్వరారు మీ ఉపన్యాసానికి రాలేకపోయాం కోవాళ్ళలో ఏమనుకోకండి అంటే నాకు చాలా చిరాకు వస్తుంది. నువ్వు రాకపోతే నాకేమిటి? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు భగవద్గీత, ఎవ్వరూ అక్కర్లా, సుబ్బారావు ఒక్కరు కూర్చుంటే చెప్పాడు భగవద్గీత. ఆయన యోగ్యుడు పిలిచాడని వచ్చానంతే తప్పించి మీ అందరూ పరమయోగ్యులు కాబట్టే వింటున్నారు, అందులో సందేహం ఏం లేదు. అంతేగాని ఇంతమంది ఉంటేనే నేను ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తానన్నవాడు వెర్రివాడు. ఆదిత్య హృదయం ఎంతమందికి చేశారు? భగవద్గీత ఎంతమందికి చెప్పారు? భాగవతం ఎంతమందికి చెప్పారు? ఒక్క పరీక్షితిగా చెప్పాడు శుకుడు. శ్రీరామాయణాన్ని, సంక్షేప రామాయణాన్ని ఎంతమందికి ఉపదేశం చేశారు నారద మహర్షి? ఒక్క వాల్మీకికే. ఆధ్యాత్మిక సభకి 1000 మంది జనం ఉండాలని కోరుకోవడం కన్నా వెర్రి లోకంలో ఇంకొకటి లేదు. యోగ్యుడైన శిష్యుడు ఒక్కడు చాలు, ఆర్తితో వినేవాడు. వాడి కోసం చెప్పాలి, ఏమో ఎక్కడున్నాడో ఈ సభలో. అలా వినేటటువంటి వాడు, అధికారం ఉన్నవాడు, జీవితాన్ని మార్చుకునేవాడు ఎక్కడో ఉండొచ్చు. అందుకే నీ కంటి ముందు కనపడుతున్న వాళ్ళు పరాకుగా ఉన్నారో లేరో నీకు సరిగ్గా అర్థం కాకుండా ఉన్నా, వాడొక్కడెవడో సభలో ఉన్నాడు వింటున్నాడన్న జాగ్రత్తతో నువ్వు చెప్పవలసి ఉంటుంది అంతే. చెప్పేవాడంత శ్రద్ధతో చెప్పాలి, వినేవాడంత శ్రద్ధతో వినాలి. ఈ శ్రద్ధ లేకపోతే ఎందుకు పనికిరాదు చెప్పింది. అందుకే మహానుభావుడు సాయిబాబా గారు చెప్పవలసినవన్నీ చెప్పి శ్రద్ధ పక్కన పెట్టుకున్నారు. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. సాయిబాబా గారు చెప్పనివి మీరు ఎన్ని చేసినా ఆయన సంతోషించారని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. సాయిబాబా గారు చెప్పిన వాటిల్లో నిజంగా అనుష్ఠించవలసిన వాటిని వక్రభాష్యాలు చెప్పి వదిలిపెట్టిన ఆయన అంత అసహ్యించుకుంటారని కూడా మీరు గుర్తెరగవలసి ఉంటుంది. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యం. శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య, శాస్త్రము మాట్లాడినది సత్యం, నేను చెయ్యకపోవచ్చు కానీ శాస్త్రం మాట్లాడింది సత్యం. బ్రాహ్మణుడిగా పుట్టి యజ్ఞోపవీతం వేసుకొని సంధ్యావందనం చేసి గాయత్రి చేసేవాడు అగ్నిహోత్రం చెయ్యాలని చెప్తోంది వేదం. నేను చెయ్యట్లేదు అగ్నిహోత్రం. నేను అగ్నిహోత్రం చెయ్యట్లేదు కాబట్టి వేదం అందిగానండి చేయకపోయినా పర్వాలేదు అనకూడదు. వేదం చెప్పింది సత్యం, చెయ్యాలి అగ్నిహోత్రం, కానీ నేను చెయ్యట్లేదండి, నేను అపరాధిని, నేను చెయ్యట్లేదు అని చెప్పాను అనుకోండి, కనీసం నేను చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం. అయ్యా ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహంతో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు శక్తినిచ్చి లేదా ఈలోగానే నాకు ఆనుకూల్యత సిద్ధించి నేను ప్రతిరోజు అగ్నికార్యం చేసుకునే అదృష్టాన్ని నాకు సర్వేశ్వరుడు కృప చెయ్యాలి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నేను శాస్త్రాన్ని నమ్మినవాడిని. అంతేగాని శాస్త్రం చెప్పిన వాటిని ఎన్నింటిని మనం పక్కన పెట్టేద్దామని ఆలోచించాను అనుకోండి, అది కాదు శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రాన్ని పక్కన పెట్టని ఎక్కడ చెప్పినట్టు సాయిబాబా గారు శ్రద్ధ పక్కన పెడితే? శ్రద్ధ సాబూరి ఆయన పక్కన ఉంటే శాస్త్రం వద్దని ఎలా అనగలరు మీరు? శ్రద్ధ అన్న మాట అక్కడ ఉన్నంతసేపు శాస్త్రాన్ని మీరు పట్టుకోవాల్సిందే. కాబట్టి యయా వస్తూపలభ్యతే, అప్పుడే నీకు ఏదైనా లభ్యం అవుతుంది. అదే యోగ కర్మసు కౌశలం, అదే అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఏ గురువు మాట్లాడినా శాస్త్రాన్ని మాట్లాడతారండి. ఏ గురువు గారు మాట్లాడినా ఎప్పుడు అడ్డదారి చెప్పరని మీరు జ్ఞాపకం బాగా ఉంచుకోవలసి ఉంటుంది. ఏ గురువు అయినా శాస్త్రమును పాటించనే చెప్తాడు తప్ప ఏం పర్వాలేదండి శాస్త్రాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి లోకానికి ప్రయోజనమును చేకూర్చలేడు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఎందువల్ల మీకు నేను ఇప్పుడే చెప్పా, యోగ కర్మసు కౌశలం. ఇలా తిప్పితే కడతారు, ఇలా తిప్పితే విప్పుతారు.
మీరు కట్టడం తిప్పడం చెయ్యి తిప్పడం సరిగా చెప్పకపోతే వాడు ఇంకా 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 బంధనంలోకి ఎడతాడు. ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్నుంది, సున్నే వచ్చేస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడాలి అంటే యోగ కర్మసు కౌశలం. దొంగతనం చాలా నేర్పరితనంగా చేశానండి, ఉపయోగం లేదు. నేను చాలా నేర్పరితనంగా నా జీవితంలో అబద్ధాలు ఆడాను. ఎప్పుడూ ఎవ్వరూ నేను అబద్ధం ఆడానని గుర్తుపట్టలేకపోయారు, అంత బాగా అబద్ధం ఆడాను. కాదు, నువ్వు మాటకి నిలబడగలవా, అందులో నువ్వు కష్టపడ్డావా, అది నేర్పరితనం. ఇప్పుడు నేను కారులో వస్తూ దొరగారితో అదే మా ప్రస్తావన చేస్తూ వస్తున్నా. ఒక్క మనిషి ఇంత సంకల్పం చేసి ఇంత కార్యం చెయ్యాలంటే తెల్లవారు లేస్తే మనము చేస్తున్నాం. దొరగారు ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు, ఎంత ఆలోచన చేశారో, ఎంత ఆవేదన పడ్డారో. అటువంటి వ్యక్తికి మాట ఇచ్చిన తరువాత వారం రోజులు వస్తానని, వారం రోజులు నేను వెళ్ళి నేను చెప్పగలిగింది చెప్పి, అమ్మయ్యా ఆయన ఇంత కష్టపడితే ఆయనకి నేను ఒక ఉపకారం చెయ్యగలిగాను, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి గంట చెప్పాను, అరగంట చెప్పాను, నేను నమ్ముకున్న శాస్త్రాన్ని చెప్పి నేను వచ్చాను, చాలు, నాకు ఈ తృప్తి చాలు దొరగారు. అంత కష్టపడిన వ్యక్తికి నన్ను అడిగిన ఉపకారం నేను చేయగలిగాను, చాలు. మీరు మాట నిలబెట్టుకోవడానికి పరిశ్రమ చేయవలసి ఉంటుంది, మాట తప్పడానికి పెద్ద పరిశ్రమ అక్కర్లేదండి. ఒక్క మాట చాలు అబద్ధం చెప్పడానికి. నేను ఈ 8 రోజుల ఉపన్యాసాలకి నేను రావాలని ఏం లేదు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏమిటో ఒళ్ళు వెచ్చగా ఉంటుందండి. డాక్టర్ గారు కొన్నాళ్ళు సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళకండి, అందులో ఓపెన్ ఎయిర్లోకి వాటికి వద్దన్నారు సుబ్బారావు, అందుచేత నేను ఏదో ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తుంది, నన్ను మన్నించండి ఈసారి. కానీ నేను అన్నాను అనుకోండి, నన్ను పేకట్టుకులు అక్కొస్తారేంటి, ఏమి రారు. కానీ వస్తాను అని మాట ఇచ్చి ఒకసారి ఒక ఆహ్వాన పత్రంలో ఫోటో పడిపోయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవలసిన కర్తవ్యం ఇక నాది. నిజంగా అంత శరీరం అనుమతించక నేను రాలేకపోయాను అనుకోండి, అది వీరు. కానీ నేర్పరితనంతో అబద్ధం ఆడడం గొప్పతనం కాదు, నేర్పరితనంతో కష్టపడి రావడం గొప్ప. దానికి నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు సంతోషించవలసింది ఏమైనా ఉంటే దానికి ఒక్కదానికి. నేను ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈశ్వరుడికి ఒక నేను ఎప్పుడు అంటుంటాను మా దొరగారితో, దొరగారు అమ్మయ్యా టిక్కు పెట్టానండి అంటుంటాను. ఈశ్వరానుగ్రహంతో నేను ఇచ్చిన మాట ఈశ్వరుడు నిలబెట్టుకునే అదృష్టాన్ని ఇచ్చాడండి అంటుంటాను. మాట ఇవ్వడం తేలికండి, వారం రోజులు వస్తానండి అనడం తేలిక. వారం రోజులు రావడానికి పడేటటువంటి పరిశ్రమ సామాన్యంగా ఏముండదు. 5:30కి ఆఫీస్ అయితే ఇంటికి పరిగెత్తి సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఇక్కడికి వచ్చి వేదిక మీద కూర్చుని గంట సేపు వేదాంతం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయడం అంటే తెల్లవారకట్ట 4 గంటలకి లేస్తే సాయంకాలం శరీరం బడలిపోయే వేళటికి మళ్ళీ ఏదో చెప్పొచ్చేయకుండా మనం సరిగ్గా మాట్లాడాలన్న పూనికతో ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడి వెళ్ళాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ మాట నిలబెట్టుకోలేము. దానికి ఈశ్వరుడికి నిజమైన సత్కారం ఏది అంటే, అమ్మయ్య ఈశ్వర నేను మాటిస్తే నిలబెట్టుకునేటట్టు చేశావయ్యా, చాలు, ఇంకింతకన్నా నాకేం కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు జీవితంలో. నా ఊపిరున్నంత కాలం నేను ఇలా ఎక్కడ మాటిస్తే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాట నిజం చేసి వచ్చేటటువంటి అదృష్టం నాకు లభిస్తే చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు. యోగా కర్మసు కౌశలం. నేను నన్ను పొగుడుకున్నానని మీరు అనుకోవద్దు. ఒక మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు కర్మని ఎలాగైనా చెయ్యొచ్చు, ఈశ్వరుడు అడ్డుపడడు. ఎందుకో తెలుసా అండి, బుద్ధి ఇచ్చి విడిచిపెట్టి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఈ దేహాన్ని మార్చడమా, దేహం అక్కర్లేకుండా కలపడమా అని చూడడంలో అక్కడ కౌశలాన్ని చూస్తాడు. వీడు ఎంత నిజాయితీగా నిలబడతాడు, ఎంత త్రికరణ శుద్ధితో నిలబడతాడు, శాస్త్రానికి ఎంత ధైర్యంతో నిలబడతాడు. లొంగిపోతాడా, శాస్త్రానికి నిలబడిపోతాడా, అదే ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి చెయ్యవద్దన్న పనిని చెయ్యడం నేర్పరితనం కాదని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏది చేస్తున్నారు అన్నదానికన్నా ఎలా చేస్తున్నారు అన్నదానికే శాస్త్రం పెద్దపీట వేస్తుంది. మీరు ఎంత సంపాదించారన్నదానికి పెద్దపీట వేయరు, ఎలా సంపాదించారన్నదానికే పెద్దపీట. ఎందుకో తెలుసా అండి, నేను పేర్లు చెప్పకూడదు. తమ ఇచ్చ వచ్చినట్లు సంపాదించి కూతురు విధవైపోయి ఒక్క బిడ్డల్ని కూడా కనకుండా ఇంటికి వచ్చేస్తే, కొడుకు అకస్మాత్తుగా తల మీద దెబ్బ తగిలి పిచ్చివాడైపోతే గదిలో పెట్టి ఇంత అన్నం తలుపు తీసి లోపలికి తోసి తలుపేసేస్తే ఆ పిల్లాడు తిని గోడల మీదకి విసిరేస్తుంటే లోపలికి డాక్టర్ వెళ్ళి మత్తు ఇంజక్షన్ ఇస్తేనే పిల్లాడిని పట్టుకోగలిగిన రీతిలో పిల్లాడైపోతే, ఇలా కూతురైపోతే
సంపాదించుకున్న కోట్లు ఎందుకు పనికి రాకపోతే ఏడుస్తూ జీవితం గడుపుతున్న వాళ్ళని నేను చూశాను లోకంలో. చేసినటువంటిది స్కూల్ మాస్టర్ ఉద్యోగం అయినా త్రికరణ శుద్ధిగా తన శాస్త్రాన్ని నమ్మి కష్టపడి చక్కగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా వీధి చివర ఉన్న ఏటిపాయికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తనకొచ్చిన విద్యని త్రికరణ శుద్ధిగా 10 మందికి నేర్పి తాను మర్యాదకి మాటకి కట్టుబడి బ్రతికినటువంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఆకాశమంతెత్తు ఇరిగిపోతే ఎనలేని కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపితే చిట్ట చివర దేశాధినేతల యొక్క శరీరాలు కాలిపోయినట్టు శిష్యులు తెచ్చినటువంటి చందనపు చెక్కల్లో శరీరాలు కాలిపోతే అటువంటి గురువుగారు వెళ్ళిపోయిన రోజున వారమేసి రోజులు ఇళ్లల్లో అన్నం తినకుండా ఏడిచినటువంటి మహాపురుషుల జీవితాలు కూడా నేను చూశాను. ఎందుచేత మీతో అంటున్నానంటే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గృహస్థాశ్రమంలో ఉండేవారు. నేను ఒకసారి కారులో విశాఖపట్నం వైపు వెడుతూ అప్పలాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతుంటే నాతో కారులో వెళ్తున్న వ్యక్తి అన్నాడు, ఏంటి అంత గొప్పవారు ఏంటండి ఆయన అన్నాడు. నేనన్నా, నాకు ఇలా కాదు, ఆయన గొప్పతనం ఏమిటో అర్థం అవ్వాలి ఈయనకని నేను ఆయన గొప్పతనం ఏమిటో చెప్తాను, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను ఉండండి, ఎలాగో హైవే మీద వెళ్తున్నాగా అని ఆ పక్క సందులోకి దిగి అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్మే కొట్టోటి చిన్నది ఉంటే అక్కడ ఒక అమ్మి వాటిని అమ్ముతోంది. అక్కడ నిలబడి ఏదో అరటిపళ్ళు కొన్నట్టుగా అమ్మ వారైనా అరటిపళ్ళు ఇమ్మని, అమ్మ ఇక్కడ ఏదో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారిని ఎవరో ఉన్నారంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉందంటారు, నీకేమైనా తెలుసా అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఇలా విచిత్రంగా చూసినట్టు చూసి, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఎవరో ఉంటారు ఇక్కడే ఉంటారా అని అడుగుతున్నారా? శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి ఇల్లు అంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చెప్తారు, మహానుభావుడు అండి ఆయన అంతే. ఎవరు ఒక అరటిపళ్ళు అమ్మి అది జీవితం అంటే. నేను ఈ అరటిపళ్ళు ఆయనకే పట్టుకెళ్తున్నాను నన్ను నాకు తెలిసి అప్పటికి ఆయన శరీరం వదిలేశారు. ఆవిడంది, మీరు అరటిపళ్ళు పట్టుకెడితే తినడానికి ఆయన లేరు ఇప్పుడు, మీరు ఎప్పుడు చూడలేదా అప్పలాచార్య స్వామి వారిని ఉన్నప్పుడు అంది. నేను విత్తిన ఆవిడ ఏముంటుందో చూద్దామని, మేము ఎప్పుడు చూడలేదమ్మా, ఈ మధ్యన ఎవరో చెప్పారు ఒకసారి చూద్దామని వచ్చాం, ఆయన లేకపోవడమే అన్నాను. ఏం మనిషివా నువ్వు, ఇన్నాళ్ల నుంచి కాకినాడలో ఉన్నానంటున్నావు, నీకు అప్పలాచార్య స్వామి వారు తెలీదా? ఏమి జన్మ నీ జన్మ? మహానుభావుడు ఎంతగా రామాయణాన్ని ప్రచారం చేసుకుని తరించిన వ్యక్తో తెలుసా? ఆయన శరీరం విడిచిపెడితే ఆయన ఇల్లు ఇదిగో 4 సందుల అవతలుంది, ఇక్కడి వరకు జనం నిలబడ్డారు ఆయన వెళ్ళిపోయిన రోజున. ఆయన శరీరం మామూలు కట్టెలలో కాలకూడదని ఇంటింటి నుంచి గంధపు చెక్కలు తెచ్చి గంధపు చెక్కల్లో కాల్చారు. అదే ఆయన జీవితం అంటే. మహానుభావుడే ఆయన అందావిడ. నేనప్పుడు ఇంకా ఏమైనా అంటే తిడుతుందేమోనని, అమ్మా నాకు తెలుసమ్మా, ప్రాతస్మరణీయులు వారి వైభవం సామాన్య స్త్రీవి నువ్వు కూడా ఎంత గౌరవిస్తావన్నది విని ఆనందిద్దామని అడిగాను, అంతేనమ్మా నాకు తెలుసు అన్నాను. ఆవిడ ఎంతో సంతోషించింది. అంటే నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎలా సంపాదించారన్నది ప్రధానం. మీరు ఏవి అనుభవించారన్నది కాదు, మీరు ఎలా అనుభవించారన్నది ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా భోగం అనుభవించినవాడేమో, కానీ నొల్లుకునేది ఏముంటుంది చెప్పండి? శ్రీరామాయణం చూడండి, రాముడు చాలా కష్టాలు పడ్డాడు ధర్మం కోసం. రావణాసురుడు అధర్మాన్ని పట్టుకుని చాలా సుఖపడ్డాడు. చాలా సుఖపడిన రావణుడు, చాలా కష్టపడిన రాముడు యుద్ధభూమిలో నించుంటే దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి ఎవరు గెలవాలని కోరారు? రాముడు గెలవాలని కోరారు. రావణుడి 10 తలలు తెగి కింద పడిపోతే సొంత భార్య మండోదరి ఆడవలేదు. ఆవిడంది, నాలో లేని అందం ఏమి నీకు సీతమ్మలో కనపడిందిరా తుచ్చుడా, నీ కామానికి నువ్వు చచ్చిపోయావురా, రాముడి చేతిలో కాదు చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయావు బానే ఉంది. విభీషణుడు తలకరివి పెడతాడు, కష్టపడి కన్న కొడుకు ఇంద్రజిత్తుని చంపేశావు నీ కామానికి, రేపు నేను చచ్చిపోతే నాకు తలకరివి పొట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, దుర్మార్గుడా, నీలాంటి భర్తని పొందిన నేను అదృష్టహీనను అందావిడ. మహాపతివ్రత మండోదరి. ఎన్ని అనుభవించారన్నది కాదు, కొడుక్కి రామ పేరు పెట్టుకున్న వాళ్ళు కోట్ల మీద ఉన్నారు. రావణ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు, ఉండడు. ఎవరికి కావాలి కాంచనలంకకు ఆధిపత్యం ఉంటే, ఎవరికి కావాలి అంత ఐశ్వర్యం ఉంటే, ఎవరికి కావాలి ఎంతమంది దిక్పాలకుల్ని శాసిస్తే, నువ్వెలా అనుభవించావు అన్నది ప్రధానం.
నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానమైతే నువ్వు వేదం చెప్పినట్టు కర్మ చేశావా అన్నది ప్రధానం కదా. ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధనము వేదప్రోక్తమే. నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికావా? అలా బ్రతికి ఉంటే నీ జీవితం ధన్యం. అలా బ్రతకకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని భోగములు అనుభవించినా, ఎంత కూడబెట్టినా, ఎంత అధికారివైనా, ఎంత అందగాడివైనా లోక కంటకుడవు. నీ వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని యోగః కర్మసు కౌశలం. ఈ యోగం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తున్నారు గీతాచార్యుడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చిత్తశుద్ధి కలగడానికి ఓ అర్జున నువ్వేం చేయవలసి ఉంటుందో తెలుసా? నువ్వు వేదం ఏం చెప్పిందో అది చేస్తూ ఉండు, కర్మ చేస్తూ ఉండు. కానీ నీవు కర్మ చేసినప్పుడు ఫలితమును అపేక్షించవద్దు. కర్మ ఒక్కటే చేస్తూ వెళ్ళు. ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమండి, చాలా సాధన అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా కర్మ చేస్తే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మ చెయ్యనటువంటి స్థితికి నిలబడిపోతాం. ఎందుకంటే కామ్య కర్మకి అలవాటు పడిపోతుంది జీవితం. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి బుద్ధి లోపం ఇది. ఏది చెయ్యండి దీనివల్ల ఏమొస్తుంది అని వెంటనే ఒక ఆలోచన. పూజ చేశాడు, ఈ పూజ చేశాను కాబట్టి నాకేదో కలిసి రావాలి. లేదా పూజ కొరకు చెయ్యడు. దేని కొరకు చేస్తాడంటే ఫలితం కొరకు పూజ చేస్తాడు. మా అమ్మాయి పెళ్ళికి ఏం చేయనండి అంటాడు. నువ్వు ఇప్పటివరకు భక్తిగా ఉంటే మీ అమ్మాయి పెళ్ళికి ఏం చేయాలని అడగక్కర్లేదు. మగ పెళ్లి వారు అడిగి వచ్చి నీ కూతుర్ని చేసుకుని ఉండేవారు. నువ్వు అడగవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ బుద్ధి నీలో ఉండిపోబట్టే. ఏం చేస్తే ఈశ్వరుడు ఇస్తాడని. నీ ఇంటి పాలేరు. నీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఆయన పలుకుతూ ఉండాలి. నువ్వు పేపర్ ఎందుకు చదువుతావు? పేపర్లో చావు వార్తున్నా చదువుతావు, పేపర్లో శుభవార్తున్నా చదువుతావు. టెండూల్కర్ డకౌట్ అయిపోయినా చదువుతావు, టెండూల్కర్ డబల్ సెంచరీ కొట్టినా చదువుతావు. ఉద్యమాలు వచ్చి రాష్ట్రం అంతా కాలిపోతున్నా చదువుతావు, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉన్నా చదువుతావు. పేపర్ చదవడం ఎందుకు? విషయం గ్రహించడానికి, అంతే. అలా కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక తాగుతావు. అన్నం ఎందుకు తింటావు? తినకుండా ఉండలేక తింటావు. భార్యను ఎందుకు ప్రేమిస్తావు? ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తావు. పూజ ఎందుకు చేస్తావు? చేయకుండా ఉండలేక చేస్తాను అను. అలా అనగలవా? ఎందుకంటే పూజ రోజును అన్నారనుకోండి, అలా ఉండలేనండి నేను చేయకుండా. ఈ ఊపిరించిన వాడు నిన్న ఒక్కరోజు పొద్దున్నెళ్ళో పువ్వు వేస్తే ఇప్పటి వరకు ఊపిరి ఉంచాడు కాబట్టి మీరు వచ్చి మాట్లాడారు. వాడికి వెయ్యొద్దండి పువ్వు, నేను వాడికి పూజ చెయ్యొద్దండి, వాడికి పూజ చేయకుండా నేను ఉండలేను అని మీరు అన్నారనుకోండి, అది సాత్విక కర్మ. కామ్యకర్మ కింద మనం ఎందుకు మార్చుకుంటామంటే అలా అలవాటు చేసేసుకున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉండడానికి, కొత్తది రావడానికి, ఉన్నది పోకుండా ఉండడానికి ఈశ్వరుడు. అప్పుడు కర్మలన్నీ కామ్యములు అవుతాయి. కామ్యకర్మ కాకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు చెప్పాడు, నేను చేస్తున్నాను, సంగము లేదు, దీనివల్ల ఏమొస్తుంది ఏం పోతుంది నాకు అనవసరం. మీరు చూడండి, బ్యాంకులో క్యాషియర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని తీసుకెళ్లి చెస్ట్ దగ్గర ఓ సంతకం పెట్టించుకుని ఓ 10 లక్షలు ఇస్తారు. ఆయన వెంటనే ఇంటికి ఫోన్ చేసి, ఏమో మనకు 10 లక్షలు వచ్చాయి, ఏం చెయ్యాలో ఆలోచించి అంటాడా? 10 లక్షలు వచ్చినా నాది కాదు, తీసుకెళ్ళి కౌంటర్లో పెట్టి కూర్చుంటాడు. ఓ విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చారనుకోండి, ఉందా? ఇంతకుముందు ఖాతాలో చూస్తాడు, ఉంది. అయ్యో వీడికి ఇలా పెళపెళలాడే నోట్లు ఇచ్చేయడమా అని బాధే ఉండదు, ఇచ్చేస్తాడు. ఇంకోడు కట్టాడు, అయ్యా ఇంతమంది పట్టుకుపోయారండి వాళ్ళ, మీరు ఒక్కరేనయ్యా స్వామి, 25,000 తీసుకొచ్చి బ్యాంకులో కట్టారు, ఉండండి కాఫీ ఇప్పిస్తానంటాడా? ఏమీ అంటాడు. కట్టేవాడినైనా క్యూలో రమ్మంటాడు, పుచ్చుకునేవాడినైనా క్యూలో రమ్మంటాడు. 10 లక్షలు పట్టుకొచ్చాడు, 5 లక్షలు ఇంకా వచ్చిన 15 లక్షలు. తీరా సాయంకాలం కౌంటర్లో కట్టేటప్పటికి 23 రూపాయల 50 పైసలు ఉంది. ఆయనకి ఏమైనా మళ్ళీ ఫోన్ చేసి, ఏమిటో నా కర్మ, 15 లక్షలు వచ్చింది, 23 రూపాయల 50 పైసలు ఉంది సాయంకాలానికి అని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడా? ఏమీ ఉండదు. వచ్చినా ఇక పొంగు లేదు, ఆచరణ లేకపోయినా ఆయనకి కుంగు లేదు. ఎందుకని? అవన్నీ బ్యాంకు వాళ్ళవి. తన కర్మ తను చేసుకెళ్ళిపోతున్నాడు. అలా వేదం నిన్ను కర్మ చేయమంది, నేను చేస్తున్నాను. ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో వదిలిపెట్టేయి. అది భక్తి అన్న మాటకు అర్థం. ఇక్కడ మీరు ఏమి అంగీకరించవలసి ఉంటుందంటే ఈశ్వరుడున్నాడు అన్న మాట అంగీకరించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? కర్మకి ఫలితం అనేక రకాలుగా ఉంటుంది. నేను ఇది చేద్దాము
ఇలా అవుతుంది అని అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నేను అమ్మయ్యా ఎప్పటి నుంచో అనుకుని 2 నెలల ముందే మిడిల్ బెర్త్ అని రిజర్వేషన్ ఫామ్లో రాసుకుని భోగి మధ్యలో ఉండేటటువంటి మిడిల్ బెర్త్ ఎంచుకుని టాయిలెట్ల వాసన రాకుండా మిడిల్ బెర్త్లో పడుకుని వెళ్ళాలని కోరిక. అందుకని మిడిల్ బెర్త్ మిడిల్ బెర్త్ మిడిల్ బెర్త్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను మిడిల్ బెర్త్లో వెడతాను అని అనుకున్నాను. అలా వెడతానా వెళ్ళనా అన్నది ఈశ్వర ఇచ్ఛ. ఎందుకని నేను మిడిల్ బెర్త్లో వెళ్ళొచ్చు, ఏసీ 3 టైర్లో బుక్ చేసుకుంటే అప్గ్రేడేషన్ వచ్చి ఏసీ 2 టైర్లోకి వెళ్ళచ్చు. అప్పుడు నేను అనుకున్న కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఒకచో తీరా నేను వెళ్ళిన తర్వాత బోలెడంతమంది వృద్ధులు మిగిలిన 7 బెర్తుల వాళ్ళు వచ్చి, బాబు మేము ఆ అప్పరు ఎక్కలేము నాయన, ఆ మిడిలు మేము అసలు లోయర్లో తప్ప మిడిలే ఎక్కలేము, అప్పరు ఎక్కలేము, ఏమనుకోక నాయన ఆ పక్కన ఉన్న అప్పర్లన్నీ మాకు వచ్చాయి, ఇదిగో మిగిలిన వాళ్ళు అందరూ పెడతాను, నువ్వు సర్దుకో, ఒంట్లో ఓపిక ఉన్నవాడివి కదా, ఏదో ఎలాగో అలా ఎక్కి దాని మీద పడుకుంటావు అన్నాడు. ఇప్పుడు నీ కళలు ఏమయ్యాయి? ఎక్కడో టాయిలెట్ పక్కన ఉన్న అప్పర్ ఎక్కాలి, అబ్బెబ్బే వీలు లేదు భీష్మించుకుని ఇక్కడే పడుకుంటానంటే అందరూ తిడతారే, బుద్ధిందా లేదా నీకు, ఒంట్లో ఓపిక ఉన్నాడు మిషలైన కింద పడుకుంటాడు, వెళ్ళి అక్కడికంటారు. అందుకని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానం చేసి వెళ్ళి అప్పర్ బెత్త మీద పడుకోవాలి. 3వ నెంబర్ బెత్త వచ్చింది, సుగంధం పీలుస్తూ పడుకోవడమే రాత్రంతాను. కాబట్టి నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, అనుకున్న కన్నా ఎక్కువ అవ్వచ్చు, అనుకున్నది అనుకున్నట్టు జరగచ్చు, అనుకున్నది జరగనైపోవచ్చు. తీరా బయలుదేరదాం అనుకున్నావు, జ్వరం వచ్చింది, టికెట్ ఎవరికో ఇచ్చి ఎంత వస్తే అంతే వచ్చింది, క్యాన్సిల్ చేసేయండి అని ఉండిపోయావు. ఇప్పుడు ఇందులో నీకు సంకల్పం ఉంది, రిజర్వేషన్ చేయించుకున్నావు, వెళతావా వెళ్ళవా ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వాడు ఎలా నిర్ణయం చేస్తే అలా ఫలితం వస్తుంది అని మీరు నమ్మడంలో, ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు అనడంలోనే ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఇవ్వాలి అనుకుంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు. వాడు వద్దు ఇవ్వద్దు అనుకున్నాడు, వాడు అసలు అది జరగకుండా చేస్తాడు, లేకపోతే ఫలితాన్ని ఇవ్వడు. మీరు ఒక్కటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ వ్యాపారం చేస్తారు. గుంటూరులో పొగాకు వ్యాపారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ గుంటూరులో పొగాకు వ్యాపారంలో నిలబడిన వాళ్ళు 25 మంది కూడా నిలబడలేకపోయారు. మరి అందరూ ఆ వ్యాపారం చేసిన వాళ్ళే 25 మంది ఎందుకు మిగిలారు? అదే అదృష్ట దురదృష్టములని మనం అంటాం. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పరీక్ష రాసిన వాళ్ళే. అంత బాగా చదువుకున్న వాడికేమో 7000 ర్యాంక్ వచ్చింది, అసలు ఎప్పుడూ అంత బాగా చదవని వాడికి 23వ ర్యాంక్ వచ్చింది. ఏమని చెప్పాలి? కాబట్టి నువ్వు కర్మ చేసేటప్పుడు ఫలితమును ఆశించకుండా చేస్తూ పెడితే ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ముందొచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఉద్వేగము పోతుంది. రాలేదు, ఆయన ఇవ్వలేదు, వచ్చింది, ఆయన ఇచ్చాడు, నీ ప్రమేయం ఏమైనా ఉందా? కర్మ నువ్వు చెయ్యవలసింది చేసేసేయి. ఇప్పుడు అర్జున, నీకెందుకు అల్లరి? నే చంపచ్చా, నే చంపకూడదా? నీ కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడిగా యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం చేయి, అప్పుడు నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు చచ్చిపోతావు, అది వేరే విషయం. అసలు యుద్ధం చేయకుండా కూర్చుంటే అది కర్తవ్యత నిష్టకి దోషం. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి, అంతే. ఆ తర్వాత ఫలితం గురించి నువ్వు అపేక్షించవద్దు. వాడు యోగి. అలా ఎవరుంటాడో ఆయనే యోగి. ఆ యోగి అన్న మాట చిత్తశుద్ధిని ఏర్పరిచి, చిత్తశుద్ధితో కర్మాచరణము చేసినటువంటి కారణం చేత చిట్ట చివరికి ఆత్మగా నిలబడగలిగిన స్థితికి ఎదిగిపోతాడంతే. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, యోగి అని ప్రత్యేకంగా ఒక పేరు చివర ఏమీ కలపడమో, లేకపోతే ఇంకా మళ్ళీ యోగికి యోగమునకు ముందు వెనక ఏవో కలపడమో ఉండవు. నేను మీతో మాట చెప్పేసి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను, ఎందుకంటే వెనకాల కోలాట కార్యక్రమం ఉంది కాబట్టి. శ్రీరామాయణం ఇవాళ శ్రీరామ నవమి కదండి. అసలు యథార్థంగా ఇవాళ శ్రీరామనవమి. ఈ సమయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గ చదివి వినాలి తప్పకుండా శ్రీరామనవమి నాడు సాయంకాలం. అందుకని ఆ రామచంద్రమూర్తిని మీరు గమనించండి, ఆయనేం అడగలేదు. అకస్మాత్తుగా ఓ రోజు తండ్రి గారు పిలిచాడు, పిలిచి కూర్చో. ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టాడు రామచంద్రమూర్తి. దశరథుడు అన్నాడు అలా కూర్చున్నాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని నిన్ననే అడిగాను సభలో. చైత్రమాసం కదా, రాముడికి యవ్వరాజ్యం ఇద్దామనుకుంటున్నాను అన్నాను. ప్రజలందరూ అంగీకరించారు. రామ,
అందుకని నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ కాలం బతకను అని నాకు అనుమానంగా ఉంది. అందుకని నీకు రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం. ఇవాళ రాత్రి వెళ్ళి నీ భార్యతో ఉపవాసం చెయ్యి. అలాగే నాన్నగారు నమస్కారం. నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్నగారు రాజ్యం ఇస్తారని పొంగిపోలేదు రాముడు. వెళ్ళిపోయి ఉపవాసం చేశాడు. భార్యతో కలిసి ఉపవాసము అంటే ఉపవాసి, అన్యభావన రాకుండా ఉండడానికి పూజామందిరంలో పడుకుంటారు దంపతులు ఇద్దరు కలిసి. కాబట్టి పూజామందిరంలో పడుకున్నాడు రాముడు. పడుకున్నాడు, మర్నాడు నిద్రలేచాడు. తను చెయ్యవలసినటువంటి విహిత కర్మలన్నీ పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పుడు తండ్రి గారి యొక్క మందిరానికి వెళ్ళాడు. తండ్రి మొదలు నరికేసిన చెట్టు ఎలా ఉంటుందో అప్పటికి 50 మాటలు స్పృహ తప్పాడు రాత్రి. రాముణ్ణి దూరం చేసుకోవాల్సి వస్తోందని ఏడిచి 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 కళ్ళు ఉబ్బిపోయి ముందుకు వచ్చేసి జుట్టు చల్లుకుపోయి పొద్దున్న వీణానాదం వింటూ లేచేటటువంటి దశరథ మహారాజు పీను ఎలా ఉంటుందో అటువంటి స్థితిని పొంది ఇలా తలెత్తి కూడా రాముణ్ణి చూడలేకపోయాడు బెంగతో. రామా, వెళ్ళిపోవలసి ఉంటుంది రాజ్యం నుంచి, రాత్రి మీ పిన్నమ్మ వరాలు అడిగిందని చెప్పలేక. ఆయన చూసి ఆశ్చర్యపోయి, నాన్నగారమ్మా ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. ఆవిడంది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నాయనా, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, కానీ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని బెంగబెట్టుకుని అలా ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే తను స్నానం చేసి అన్నం తింటట్టు, లేకపోతే తినట్టని చెప్పింది. రాముడు అన్నాడు ఈ మాట విని, అదేంటమ్మా భరతుడికి రాజ్యం అడగడం ఏంటమ్మా, నన్ను అడవికి వెళ్ళమనడం ఏంటమ్మా, నేనేమో పట్టాభిషేకం జరుగుతుందని అందరికీ చెప్పేసుకున్నాను, ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళమంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, రాజ్యం పెద్దవాడికి వస్తుంది, నాన్నగారు ఎవరమ్మా పెద్దవాడికి ఇవ్వనడానికి, రాజ్యం పట్టుకెళ్ళేసి తమ్ముడికి ఇవ్వడానికి, ఆయన సొంత సొత్త, రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే హక్కు అనాలి. ఆయన అన్నాడు, అమ్మా ఎంత పిచ్చిదానివమ్మా, దానికి 2 వరాలు అడిగావా, ఎందుకు నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోనేమిటి, రామా భరతుడికి రాజ్యం ఇస్తాను, నువ్వు అడవికి వెళ్ళు అంటే నేను వెళ్ళను. అమ్మా నువ్వు బాగా ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, నేను ఇవన్నీ కోరుకునేవాడిని కాను, కేవలం ఋషితుల్యుణ్ణి. నాకు రాజ్యం ఇచ్చి నాన్నగారు చెయ్యమన్నా, నాన్నగారు చెయ్యమన్నారు కాబట్టి, నాన్నగారు చెప్పిన పని చెయ్యమని వేదం చెప్తోంది కాబట్టి ఆ కర్మ చేస్తారు. నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమంటే, నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, నాన్నగారు రాజ్యం చేయమంటే సంతోషంగా చేస్తాను. నాన్నగారు చెప్పింది చేయడం నాకు కావాలి, కానీ నాన్నగారు చెప్పంది చేసి నేను సంతోషం పొందడం నాకు అక్కర్లేదు. కాబట్టి అమ్మా, నహమర్థపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం కావాలమ్మా, నేను ఋషిని, అలాగే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఉత్తర క్షణం అక్కడే పట్టాభిషేకానికి సంబంధించిన సంభారములు కనబడ్డాయి. ఇంకొకడైతే అవి చూడగానే బెగబెట్టుకుంటాడు. ఇవి కోటేశ్వరారు మీకు ఇస్తున్నాం అని తీసుకొచ్చి ఓ మంచి పట్టుపంచ ఉత్తరీయం అక్కడ పెట్టారనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, నాకేం అలాంటి పిచ్చి కోరికలు లేవు. అక్కడ పెట్టారనుకోండి, నేను అది చూసి అబ్బా అంచు చాలా పెద్దది ఉంది, పట్టుపంచి అబ్బో చాలా బాగుంది, వచ్చేసారి 2 నెలల తర్వాత మనం శంకర జయంతి నాడు కట్టుకుంటే బాగుంటుంది అని ఏవో ఆలోచనలు చేశాను. ఏమనుకోకండి, పెద్ద ఆయన మహాపండితుడు ఎప్పుడు రాని వారు వచ్చారు, కోటేశ్వరారు ఏమనుకోకండి, మీకు నూలు పంచిస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం ఆయనకని ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెంటనే అదే పంచవంక చూస్తున్నాను అనుకోండి, నా భావనలో మార్పు వచ్చేస్తుందా రాదా? ఏమిటో ఆ పంచ నాకు అనుకున్నాను, ధూర్తుడు ఇప్పుడే వచ్చాడు, ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా బాగుండేది, వెళ్ళిపోయింది పంచ అనుకుంటానా అనుకోనా? సంభారమును చూసినప్పుడు లోపల ఉన్న భావాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది. రాముడు బయటికి వస్తూ చూశాడు పట్టాభిషేక సంభారం, ఇది భరతుడికి వెళ్ళిపోతోంది. ఇప్పుడు ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, ఈ సంభారములు ఎప్పుడు వాడినా పట్టాభిషేక సంభారములు, ఒక వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వగలిగిన పదార్థములు, పవిత్రములు, కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి వెడతానని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల కోరికేం లేదనడానికి అదే ఆయన యొక్క నడవడి. రాముడు అంటే కర్మయోగి. ఆయన వేదం ఏం చెప్పిందో, ధర్మం ఏం చెప్పిందో అది చేస్తాడు తప్ప
ఎలాగో అలా ప్రయోజనం సాధించుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు సుగ్రీవుడితో స్నేహం చేయక్కర్లా, వాలితో స్నేహం చేస్తే చాలా సీతమ్మ వచ్చేస్తుంది. ఏ సుందరకాండ ఉండదు రామాయణంలో. కానీ ఆయనకి కావలసింది ధర్మం. ధర్మం లేని వాలితో స్నేహం చేయడం కన్నా ధర్మం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు. చేసి అంత కష్టపడి సీతమ్మని తెచ్చుకున్నాడు. కానీ మార్గం విడిచిపెట్టి మాత్రం రాలేదు, ప్రయోజనాన్ని సాధించుకోలేదు రాముడు. అలా ఎవరు నిలబడగలిగాడో, అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేద విహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతూ ఉండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో నీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్కెర పొంగల్ ఎడతారు. అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను, మా ఇన్నాళ్ళకి చక్కెర పొంగల్ వచ్చిందని తిన్నావు. మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు, అదే వేళకి వెళ్ళావు, చక్కెర పొంగల్ ఎడతారని పులిహార ఎట్టారు. అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా ప్రసాదం అంటావా? పులిహార పెట్టినా ప్రసాదమే, చక్కెర పొంగల్ పెట్టినా ప్రసాదమే. అలాగే ఈశ్వరుడు నువ్వు కర్మ చేసినప్పుడు ఫలితం ఇవ్వలేదు, ఏదో ఉందన్నమాట, అది ఇస్తే పాడవుతావు. అందుకని ఈశ్వరుడు ఇవ్వకుండా రక్షించాడు. తల్లి పిల్లవాడికి పాలు చల్లారబెడుతూ ఉంటుంది. పిల్లవాడు గబగబా వెళ్ళి వేడి గ్లాసు పాలు తీసేసుకుందాం అనుకుంటాడు. అమ్మ వాడి చేయి తీసేసి పక్కన పెట్టేసి ఇలా చల్లారబెట్టేసి ఆ పాలు ఇలా పట్టుకు చూసి, ఇంకా ఈ పాల గ్లాస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చూస్తుంది. చూసి మీరు చూడండి, తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా 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 అంటుంది. అంటే తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాడిని బాధ పెట్టడానికే? వాడికి ఆ పాలిస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు. ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు. ఇచ్చి రక్షిస్తాడు, ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు. బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి నీ కర్తవ్యం కర్మ చేయడం. ఏ కర్మ? నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండు ఉండకూడదు. అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి, ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు నేను చేసుకోను ఆ పెళ్ళి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకి వెళ్ళొచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణే. అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకో, ఆ అమ్మాయిని వెళ్ళిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు 10 పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్ళి, నా కూతురు బతుకేమైపోను, నా అదృష్టం పెళ్ళవ్వకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. అది యోగస్థ కురు కర్మాణి. ఇది నాయనా నువ్వు కర్మ చెయ్యాలి, ఫలితమును అపేక్షించడం వల్ల మోహం వచ్చింది. అర్జున నే చంపేస్తానంటాడు, నువ్వు చంపకపోతే ఉంటాయి శరీరాలు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. నీ కర్మ నువ్వు చేసేయి, ఫలితాన్ని అపేక్షించద్దు. ఏది వస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపో. ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వడం వెనక ఇంత ప్రయోజనం ఉందన్నమాట అనుకుంటూ ఉంటాం తప్ప నీ కర్మ నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే అశాంతి, ఉడుపు, దుడుపు, పొంగు కొంగు లేకుండా సమత్వం యోగ ఉచ్యతే. ఎప్పుడూ సమానంగా ఉండడం నీకొస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. జయాపజయములు, ఎండావాన, ఎత్తో పల్లం, చల్లతనం, వేడి ఇలాంటి ద్వంద్వములకు అతీతంగా నువ్వు ఈశ్వరానుగ్రహంగా నీ కర్మ చెయ్యడం మానకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడని నమ్మి ఈశ్వరుని యొక్క అస్తిత్వమునకు నమ్మి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీ యందు పెరిగితే
కళ్యాణీపతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల తర్వాత అయినా నువ్వు నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు. నీవు ఆత్మగా నిలబడిపోతావు. ఇక మళ్ళీ శరీరాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి చేత నువ్వు యథార్థ స్వరూపమును తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితిని పొందు. అందుకే లక్ష్మణమూర్తి వచ్చి, అన్నయ్య చేతకాని వాళ్ళే అడిగి వెళ్ళడం ఏంటన్నయ్య, గురోరప్యవలిప్తస్య కార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. నువ్వు అనుమతి, దశరథ మహారాజు గారిని ఖైదులో పెట్టి నీకు రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చెయ్యమంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అని ఇవ్వాలంటే నాన్నగారు కాదు. అంటే నాన్నగారి మాట వలన మనకి ప్రయోజనం వస్తే ఆయన నాన్నగారు. నాన్నగారు చెప్పిన మాట పాటించి ధర్మమునందు నిలబడినవాడు కొడుకా, పుత్రధర్మం పాటించినవాడు పుత్రుడా? నాన్నగారు పనికొచ్చేది ఇస్తే ఆ పని చేసినటువంటి వాడు పుత్రుడా అని అడిగాడు. అంటే లక్ష్మణమూర్తి ఆశ్చర్యపోయి అన్నారు, మరి అన్నయ్య నిన్న రాత్రి ఇస్తా అన్నవాడు ఇవాళ ఇవ్వనండం ఏమిటి అంటే వెంటనే రాముడు అన్నాడు, అనుదైవస్య కర్మతత్. ఈశ్వరుడి చమత్కారం అలాగే ఉంటుందిరా. నిన్న ఇస్తానన్నావా అని అనిపించినవాడు ఈశ్వరుడు, ఇవాళ ఇవ్వననిపించినవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ కళ్ళెదురుగుండా వచ్చి కనపడి చెప్పడు, ఎవరి ద్వారానో చెప్పిస్తుంటాడు. ఇలా నీకు ఈశ్వరుడు దొరకడుగా యుద్ధం చేయడానికి. దశరథుణ్ణి ఖైదు చేస్తే తండ్రి పట్ల ప్రవర్తించవలసిన మర్యాద యందు వైక్లభ్యం పొందిన పాపాన్ని మూట కట్టుకుంటావు. కానీ నువ్వు కొడుకుగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వెక్కడ చేసావు ప్రయోజనాన్ని కోరకుండా? నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చేయమన్నారు, చేస్తాను. ఇవాళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. ఫలితంతో నాకు సంబంధం లేదు. కొడుకుగా నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇది యోగ కర్మసు కౌశలం సమత్వం యోగ ఉచ్యతే. ఫలితము మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కోటేశ్వరరావు గారు మీరు ఇంత నోరు కొట్టుకు చెప్పారు కదా, మీరు ఇలా ఉండగలరా జీవితంలో? నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను ఉండలేను. మరి ఎందుకు చెప్పావు ఈ మాటలు మాకు? నేను కూడా సాధకుడను, కానీ నేను గీత చదువుకున్నాను, గీత వ్యాఖ్యానములు చదువుకున్నాను, శాస్త్రం మీద ఈశ్వరుడి మీద నమ్మకం ఉంది కాబట్టి సాధన చేస్తూ ఉంటాను. ఓ ఇది ఇవ్వకపోవడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట, ఇది ఇవ్వడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట. సాధారణంగా నేను ఉపన్యాసానికి వస్తాను అని మాట ఇచ్చిన తర్వాత నేను ఉపన్యాసానికి రావడం మానేసినటువంటి సందర్భాలు పరమేశ్వరుడి అనుగ్రహంతో నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. 2-3 సందర్భాల్లో మాత్రం నేను వెళ్ళకపోవడం జరిగింది. అది దేనివల్ల? నా నిర్లక్ష్యం వల్ల కాదు. నేను యథార్థం మనవి చేస్తున్నాను. నాకు ఒకప్పుడు 104 జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి అనపర్తిల్లి ఉపన్యాసం చెప్పాను. నా ఒంట్లో ఊపిరి ఉన్నంతసేపు నా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, ప్రార్థనా శ్లోకం చెప్పి వెళ్ళిపోదాం. అయ్యా కూర్చోలేనండి, ఒళ్ళు వేడిగా ఉందండి అని చెప్పి. ఇదే అనపర్తి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే వెడతానా వెళ్ళనా అంతర్జ్వరంలో. ఉపన్యాసానికి మాత్రం ఎందుకు మానేయాలి నా కర్తవ్యంలో అని నేను వెళ్ళాను. సాక్షాత్తుగా నా పెద్ద తండ్రి కొడుకు నా అన్నయ్యే శరీరం విడిచిపెట్టి నాకు